మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. Mendeleev's periodic table. Mendeleev arranged the elements known at the time in a chart in a systematic order in the increasing order of their atomic weights. Mendeleev సైంటిస్టు అవైలబుల్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ టేబుల్ ఎలా ఉంటుందని మీకు నెక్స్ట్ స్క్రీన్లో నేను చూపిస్తాను. హీ డివైడెడ్ ద చార్ట్ ఇంటూ 8 వర్టికల్ కాలమ్స్ నోన్ యాజ్ గ్రూప్స్. సో అతను మొత్తం చార్ట్ని 8 గ్రూప్ల కింద, అంటే వర్టికల్ కాలమ్స్ అంటే నిలువుగా ఉన్నటువంటి గీతని మనం వర్టికల్ కాలమ్స్ అంటాం. సో వాటిని గ్రూప్స్ అని చెప్పేసి అతను నేమ్ చేయడం జరిగింది. ఈచ్ గ్రూప్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఏబి సబ్ గ్రూప్స్, అంటే ప్రతి గ్రూప్ను కూడా మళ్ళీ ఏ అండ్ బి అనే సబ్ గ్రూప్స్గా అతను డివైడ్ చేశాడు. ఈచ్ కాలమ్ కంటైన్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్, అంటే ప్రతి వర్టికల్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే రకమైనటువంటి కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయనేది అతను నోటీస్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ సెడ్ దట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్ అండ్ ఎలిమెంట్స్ అలాంగ్ పీరియడ్స్ అంటే హారిజంటల్ రోస్, గ్రూప్ అంటే వర్టికల్ కాలమ్స్, హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఇక్కడ ఇట్ ఈస్ సెడ్ దట్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్ అండ్ ఎలిమెంట్స్ అలాంగ్ పీరియడ్స్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్, అంటే గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉంటాయని, పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయని అతను చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ ఒకటి చూసినట్లయితే లిథియం, సోడియం, పొటాషియం. సో ఒక గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్స్ కాబట్టి వెన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఫార్మ్స్ Li2O, Na2O అండ్ K2O రెస్పెక్టివ్లీ. అంటే లిథియం, సోడియం, పొటాషియము ఆక్సిజన్ తోటి 2:1 రేషియోలో రియాక్ట్ అయ్యి మనకి మెటల్ ఆక్సైడ్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ Li2O, Na2O, K2O అనేది ఆ విధంగా మనకి ఫామ్ అవుతాయి. బేస్డ్ ఆన్ మెండలీవ్స్ అబ్జర్వేషన్స్ ఏ లా నోన్ యాజ్ పీరియాడిక్ లా వాజ్ ప్రపోజ్డ్. సో మెండలీవ్ సైంటిస్ట్ అబ్జర్వ్ చేసిన విషయాన్ని బేస్ చేసుకొని పీరియాడిక్ లా అనేది ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. పీరియాడిక్ లా, ది లా స్టేట్స్ దట్ ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. అంటే ఇలా ఏం చెప్తుందంటే ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి వాటి యొక్క అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకొని ఉంటాయనే విషయాన్ని ఈ లా అనేది చెప్తుంది మనకి. ఇవి మెండలీవ్ ఇచ్చినటువంటి టేబుల్స్. అంటే ముందు ఒక టేబుల్ని ఇవ్వడం జరిగింది, తర్వాత కొన్ని మాడిఫికేషన్ చేసి తర్వాత మళ్ళీ సెకండ్ టేబుల్ అతను ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ టేబుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో 1 to 8 గ్రూప్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని గ్రూప్స్లో అరేంజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ తీసుకున్నట్లయితే హైడ్రోజను, లిథియము, సోడియము, పొటాషియము, కాపరు, రుబిడియము, సిల్వరు, సీజియము, గోల్డ్ ఇవన్నీ కూడా అతను అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే సెకండ్ గ్రూప్లో బెరిలియము, మెగ్నీషియం, కాల్షియం ఇలా అండ్ సో అని అతను అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము ఒక అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ని ఇక్కడ ఫిల్ చేయకుండా అక్కడ మధ్యలో స్పేస్ వదిలేశాడు. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గ్రూప్ 3 చూడండి, బోరాన్ కింద అల్యూమినియం ఉంది. అల్యూమినియం తర్వాత మళ్ళీ ఇక్కడ 44 అనే ఎలిమెంట్ అక్కడ సింబల్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ 44 ఎలిమెంట్ ఉంటుందని అది వదిలేశాడు. తర్వాత దాని కింద కూడా 68 కూడా అట్లాగే స్పేస్ వదిలేయడం జరిగింది. అట్లా మనకి ఫోర్త్ గ్రూప్లో కూడా 72 దగ్గర స్పేస్ వదిలేశాడు. అట్లా మనకి ఒక్కొక్క ప్లేస్లో మనకి ఖాళీ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యూచర్లో ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి కొన్ని డిస్కవర్ అవుతాయి. అంటే ఆ టైంలో లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఎవరినొకరు ఆ ఎలిమెంట్ని ఇన్వైట్ చేస్తారు. అంటే దాన్ని కనిపెట్టినప్పుడు ఆ ఎలిమెంట్ అనేది ఆ ప్లేస్లో అరేంజ్ చేయొచ్చు అనే విషయాన్ని అతను దృష్టిలో పెట్టుకొని ఆ స్పేస్ అతను ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి గ్రూప్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఎలిమెంట్స్ ఏమో కొద్దిగా లెఫ్ట్ సైడ్ జరిపినట్టుగా రాశారు, ఆ టేబుల్లో లెఫ్ట్ సైడ్ రాశారు. అట్లాగే కొన్ని ఎలిమెంట్స్ ఏమో అదే వరుసలో రైట్ సైడ్ రాశారు. అయితే దీని మాడిఫైడ్ టేబుల్ ఏం చేస్తారంటే సెకండ్ టేబుల్ మీరు చూడండి ఒకసారి, దీంట్లో ఏ బి అని చెప్పేసి సపరేట్ చేసి రాయడం జరిగింది. ఇక్కడ అప్పుడు ఫస్ట్ గ్రూప్ తీసుకోండి, ఫస్ట్ గ్రూప్లో ఫస్ట్ ఏ చూసుకోండి. ఇక్కడ ఏ గ్రూప్స్ అన్నీ కూడా ఏంటి, ఇక్కడ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం వీటి వరకు ఏ గ్రూప్స్ ఇచ్చారు. అట్లా బి వైపు కూడా ఫస్ట్ బి గ్రూప్స్ ఏమి ఇచ్చాడంటే కాపర్, సిల్వర్, గోల్డ్ ఈ 3 ఎలిమెంట్స్ని ఫస్ట్ బిలో ఇవ్వడం జరిగింది. అట్లాగే సెకండ్ గ్రూప్లో కూడా మనకి సెకండ్ ఏకి వచ్చేసి బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం ఇచ్చారు. అట్లాగే సెకండ్ బి వచ్చేసి జింకు, క్యాడ్మియము, మెర్క్యూరీ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అన్ని గ్రూప్స్ కూడా ఏబి గ్రూప్స్గా సబ్ డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే దీంట్లో మనం 0 గ్రూప్ ఫ్యామిలీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జిరాన్, రెడ్ అనేది ఉంది. అంటే సో ఇట్లా నోబెల్ గ్యాసెస్ కూడా ఆ టైంలో కొద్దిగా డిస్కవర్ అయినాయి. అట్లాగే కింద లాంథనైట్ సిరీస్, యాక్టినైట్ సిరీస్ అని చెప్పేసి వాటిలో లాంథనైట్స్, యాక్టినైట్స్ కూడా అతను ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న టేబుల్కి చాలా దాదాపుగా దగ్గరగా ఉన్నటువంటి టేబుల్ని ఇతను ఇవ్వడం జరిగింది. కాకపోతే మనం వాడుతున్నప్పుడు మోడర్న్ పీరియడ్ టేబుల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏబి అనేవి పక్కనే కలిసి రాసాము. అదే మీరు మోడర్న్ పీరియడ్ టేబుల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏ గ్రూప్స్ బి గ్రూప్స్కి సపరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఏ గ్రూప్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో ఉంది. మనకి ఫస్ట్ బి గ్రూప్ చూడండి, ఇక్కడ 11th గ్రూప్ దగ్గర ఉంది. సెకండ్ ఏ వచ్చేసి ఇక్కడ సెకండ్ నెంబర్ దగ్గర ఉంటే
సెకండ్ బి వచ్చేసి 12 నెంబర్ దగ్గర ఉంది. సైలెంట్ ఫీచర్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్. దెర్ ఆర్ 8 వర్టికల్ కాలమ్స్ ఇన్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ కాల్డ్ యాజ్ గ్రూప్స్. 8 గ్రూప్స్ని అతను తీసుకోవడం జరిగింది. దే ఆర్ రిప్రజెంటెడ్ బై రోమన్ న్యూమరల్స్ 1 to 8. రోమన్ నెంబర్స్ ఇక్కడ 1 to 8 తోటి ఆ గ్రూప్స్ని అతను ఇండికేట్ చేయడం జరిగింది. ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్ హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్. సో ఒక గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే రకమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి అనేది అతను చెప్పడం జరిగింది. ఈచ్ గ్రూప్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ గ్రూప్స్ ఏ అండ్ బి. సో ప్రతి గ్రూప్ కూడా మళ్ళీ ఏ అని బిగా సబ్ డివైడ్ చేయడం జరిగింది. ది ఎలిమెంట్స్ విత్ ఇన్ ఎనీ సబ్ గ్రూప్ రిజంబుల్ వన్ అనదర్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. ఒక సబ్ గ్రూప్లోని ఎలిమెంట్స్ అన్నిటి కూడా ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉంటాయనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఎగ్జాంపుల్గా సబ్ గ్రూప్ 1A ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మనం ఆల్కలీ మెటల్స్ అంటాము. లిథియము, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియము. సో రిజంబుల్స్ ఈచ్ అదర్ వెరీ మచ్ ఇన్ దేర్ ప్రాపర్టీస్. అంటే వీటన్నిటి కూడా ఒకే రకమైన ప్రాపర్టీస్ ఉంటాయనేది అతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ పీరియడ్స్. ది హారిజంటల్ రోస్ ఇన్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. అంటే అడ్డంగా ఉన్నటువంటి వరుసలు ఏవైతున్నాయో వాటిని మెండలీవ్ టేబుల్లో పీరియడ్స్ అని చెప్పేసి అతను పిలవడం జరిగింది. దేర్ ఆర్ 7 పీరియడ్స్ ఇన్ ద టేబుల్. సో పీరియడ్ టేబుల్ మొత్తం దీంట్లో మెండలీవ్ టేబుల్లో 7 పీరియడ్స్ అతను ఇవ్వడం జరిగింది. విచ్ ఆర్ డినోటెడ్ బై అరబిక్ న్యూమరల్స్ 1 to 7. సో అరబిక్ న్యూమరల్స్ అంటే మనం జనరల్గా వాడే 1 2 3 4 ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ తోటి అతను 1 నుంచి 7 వరకు ఇవ్వడం జరిగింది. ఎలిమెంట్స్ ఇన్ ఏ పీరియడ్ డిఫర్ ఇన్ దేర్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ అనదర్. సో ఒక పీరియడ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి కూడా ప్రాపర్టీస్ అనేవి వేరువేరుగా ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి ప్రిడిక్టింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మిస్సింగ్ ఎలిమెంట్స్. ప్రొడక్షన్ అంటే ఏంటంటే ముందే ఊహించి చెప్పడాన్ని ప్రొడక్షన్ అంటే మనకు తెలుసు. బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద టేబుల్ హీ ప్రిడిక్టెడ్ దట్ సమ్ ఎలిమెంట్స్ వర్ మిస్సింగ్ అండ్ లెఫ్ట్ బ్లాంక్ స్పేస్ ఎట్ ద అప్రోప్రియేట్ ప్లేస్ ఇన్ ద టేబుల్. వేరే ఎలిమెంట్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఆ మిస్ అయిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాపర్టీస్ని కూడా అతను ప్రిడిక్ట్ చేసి అంటే ఊహించి ముందుగానే వాటి ప్రాపర్టీస్ ఎంత ఉంటాయని అతను చెప్పడం జరిగింది. ఈ నేమ్డ్ దోస్ మిస్సింగ్ ఎలిమెంట్స్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ ఎకా. ఎకా ఇస్ ఏ సాంస్క్రిట్ వర్డ్ ఫర్ న్యూమరల్ 1 టు ద నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్. అంటే మిస్ అయిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి వీటికైతే స్పేస్ వదిలిపెట్టాడో వాటికి పేరు ముందు ప్రిఫిక్స్ ఎకా అనే వర్డ్ని అతను యాడ్ చేయడం జరిగింది. సో ఎకా అంటే సాంస్క్రిట్లో 1 అని మీనింగ్ వస్తుంది. సో ఆ మిస్ అయిన ఎలిమెంట్స్ ఎకా బోరాన్ అని ఇచ్చాడు. ఆ ఎకా బోరాన్ తర్వాత స్కానియం అని చెప్పేసి కనుక్కున్నారు. ఎకా అల్యూమినియమే గాలియం అని, ఎకా సిలికానే జర్మేనియం అని చెప్పేసి తర్వాత కనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ టేబుల్ మీరు చూసినట్లయితే దీంట్లో మనకి ఎకా అల్యూమినియం యొక్క అటామిక్ వెయిట్ ఎంత, దాని డెన్సిటీ ఎంత, దాని ఫార్ములా ఆక్సిజన్తో కలిసి ఎలాంటి ఆక్సిజన్ ఫామ్ చేస్తుంది, క్లోరిన్తో ఎలాంటి క్లోరిన్ ఫామ్ చేస్తుంది అనేది అతను ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత మళ్ళీ ఆ ఎకా అల్యూమినియమే గాలియం అని తెలిసిన తర్వాత దాని ప్రాపర్టీస్ కనుక్కుంటే చూడండి ఇక్కడ 69.72, ఇక్కడ ఎంత ఉంది 68. అంటే దానికి ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అట్లాగే డెన్సిటీ కూడా ఇక్కడ 5.9 అని చెప్పాడు అతను ఊహించి. అక్కడ తర్వాత కనుక్కుంటే కూడా 5.94 అనేది వచ్చింది. అట్లాగే ఫార్ములా EA2O3 అని వచ్చింది, ఇక్కడ GA2O3. అంటే ఇక్కడ EA అంటే ఏంటంటే ఎకా అల్యూమినియం అని చెప్పేసి అతను సింబల్ EA అని తీసుకున్నాడు. ఇక్కడ ఆ ఎకా అల్యూమినియం గాలియం అని తెలిసిన తర్వాత దాని సింబల్ GA అని ఇచ్చిన తర్వాత GA2O3 అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. అలాగే ఇక్కడ ఆ ఎకా అల్యూమినియం క్లోరిన్తో కలిసి EaCl3 అనే ఫార్ములా ఇస్తుందని చెప్పారు. ఇక్కడ ఆ ఎకా అల్యూమినియం గాలియం తెలిసిన తర్వాత దాని ఫార్ములా GaCl3 అని చెప్పేసి అతను కనుక్కోవడం జరిగింది. అలాగే ఎకా సిలికాన్ కూడా 72 అటామిక్ వెయిట్, 5.5 డెన్సిటీ, ఫార్ములా ఆక్సిజన్ తోటి ESO2 అని, క్లోరిన్ తోటి ESCl4 ఉంటుందని చెప్పారు. ఆ ఎకా సిలికానే జర్మేనియం తెలిసిన తర్వాత వాటి ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ అటామిక్ వెయిట్ 72.59, అంటే ఇక్కడ 72కి చాలా దగ్గరగా ఉంది. అట్లాగే డెన్సిటీ కూడా 5.47, అంటే 5.5కి చాలా దగ్గరగా ఉంది. అట్లాగే ఆక్సైడ్ ఫార్ములా కూడా GeO2 అని, క్లోరైడ్ ఫార్ములా GeCl4 అని ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే అటామిక్ వెయిట్స్, డెన్సిటీ, వాటి యొక్క ఆక్సైడ్ ఫార్ములాస్, క్లోరైడ్ ఫార్ములాస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఒరిజినల్ కాంపౌండ్స్కి చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. ఫోర్త్ వన్, కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. ది ప్లేస్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ హెల్ప్డ్ ఇన్ కరెక్టింగ్ ది అటామిక్ మాస్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ లైక్ బెరిలియం, ఇండియం అండ్ గోల్డ్. అంటే కొన్ని ఎలిమెంట్స్ యొక్క ప్లేసెస్ అనేవి వాటి యొక్క అటామిక్ వెయిట్స్ని కరెక్షన్ చేయడానికి కొద్దిగా హెల్ప్ అయ్యాయి. అవి ఏంటి అంటే బెరిలియము, ఇండియము, గోల్డ్ లాంటివి. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. అట్ ద టైమ్ ఆఫ్ మెండలీవ్ బెరిలియం వాజ్ గివెన్ అటామిక్ వెయిట్ 13.5. సో మెండలీవ్ టైంలో బెరిలియానికి అటామిక్ వెయిట్ అనేది 13.5 అనేది ఇవ్వడం జరిగింది. మామూలుగా మనకి అటామిక్ వెయిట్కి ఈక్వేషన్ అంటే అటామిక్ వెయిట్ ఈక్వల్స్ టు ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ 4.5 ఇంటూ 3 చేయాలి. ఎందుకంటే ఈ 4.5 ఏంటంటే బెరిలియం యొక్క ఈక్వలెంట్ వెయిట్. సో ఈక్వలెంట్ వెయిట్ని ఎలా అనుకుంటారంటే ఎక్స్పెరిమెంటల్గా అనుకుంటారు. ఎక్స్పెరిమెంటల్గా బెరిలియం యొక్క ఈక్వలెంట్ వెయిట్ 4.5 తెలుస్తుంది కాబట్టి దాని వ్యాలెన్సీ తోటి, అంటే వ్యాలెన్సీ అప్పుడు 3 అనుకున్నారు కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే వాళ్ళకి 13.5 వచ్చింది. విత్ దిస్ అటామిక్ నెంబర్ ఇట్ హ్యాడ్ టు బీ ప్లేస్డ్ ఇన్ ద రాంగ్ గ్రూప్ ఇన్ ద టేబుల్. సో దీని ప్రకారం 13.5 చూసుకుంటే అది వేరే గ్రూప్లో అరేంజ్ చేయాల్సి వస్తుంది. సో అది రాంగ్ అని చెప్పేసి అతను ఏం చెప్పాడంటే హీ సెడ్ దట్ ఇట్స్ వ్యాలెన్స్ షుడ్ బి ఓన్లీ 2. అంటే వ్యాలెన్స్ ఇక్కడ 3 అని రాశారు కదా, సో 3 కాదు, అది ఓన్లీ
2 అని చెప్పేసి అతను మాడిఫై చేయడం జరిగింది. అంటే దాని యొక్క వాలెన్సీని అతను 3 నుంచి 2కి మార్చడం జరిగింది. అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 4.5 ఇంటూ 2. అంటే ఇప్పుడు వాలెన్సీని 3 బదులుగా 2 తీసుకొని మల్టిప్లై చేస్తే 4.5 ఇంటూ 2 అంటే ఈక్వలెంట్ వెయిట్ 4.5 వాలెన్సీ 2 తీసుకుంటే 9 వచ్చింది. నౌ ఇట్ వుడ్ ఫిట్ ఇన్ సెకండ్ గ్రూప్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఆర్ సిమిలర్ టు మెగ్నీషియం, కాల్షియం. సో ఇప్పుడు అటామిక్ వెయిట్ వచ్చేసి 9 ఉంది కాబట్టి మనకి సెకండ్ గ్రూప్లో అది ఫిట్ అవుతుంది. దాని ప్రాపర్టీస్ కూడా మెగ్నీషియం, కాల్షియానికి దగ్గరగా ఉన్నాయని అతను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా బెరిలియం యొక్క వాలెన్సీని 3 కాదని చెప్పేసి 2 అని చెప్పేసి అతను మాడిఫై చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఇండియం అండ్ గోల్డ్ విషయంలో కూడా దాన్ని అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ అనామలస్ సిరీస్. సమ్ అనామలస్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ టెల్యూరియం అండ్ అయోడిన్ వర్ అబ్జర్వ్డ్ ఇన్ ద టేబుల్. అనామలస్ సిరీస్ అంటే ఏంటంటే మెండ్లీఫ్ అతను అరేంజ్ చేసిన అన్ని ఎలిమెంట్స్ని అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం జరిగింది. కానీ ఒక టెల్యూరియం అయోడిన్ విషయంలో చూసినట్లయితే ది అనామలస్ సిరీస్ కంటైన్డ్ ఎలిమెంట్స్ విత్ మోర్ అటామిక్ వెయిట్స్ లైక్ టెల్యూరియం 127.6 ప్లేస్డ్ బిఫోర్ ద ఎలిమెంట్స్ విత్ లెస్ అటామిక్ వెయిట్స్ లైక్ అయోడిన్ 126.9. అంటే ఇతను అన్ని ఎలిమెంట్స్ని అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు. కానీ కొన్ని ఎలిమెంట్స్ విషయాలు ఎగ్జాంపుల్ ఇప్పుడు టెల్యూరియం తీసుకోండి 127.6 ఉంది, ఇక్కడ అయోడిన్ ఎంత ఉంది 126.9 ఉంది. అన్నప్పుడు ముందు ఏది ఉండాలంటే ఫస్ట్ అయోడిన్ తర్వాతనే టెల్యూరియం ఉండాలి మనకి ఇది ఆర్డర్లో. సో కానీ ఇతను ఏం చేశారంటే టెల్యూరియం తర్వాతనే అయోడిన్ అరేంజ్ చేశాడు. ఎందుకు అలా అరేంజ్ చేశారంటే మనకి ఈ రెండు ఎలిమెంట్స్ని ఇన్వర్స్ చేసినట్లయితే అంటే ముందు అయోడిన్ తర్వాత టెల్యూరియం రాసినట్లయితే ఈ అయోడిన్ అనేది పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆ గ్రూప్లోని ఎలిమెంట్స్ తోటి మ్యాచ్ అవ్వట్లేదు. అలాగే టెల్యూరియం కూడా సేమ్. సో అందుకే ఏం చేశారంటే ఆ రెండింటిని ఇటు అటుగా మార్చి తీసుకోవడం జరిగింది. సో దీన్ని తర్వాత మోడర్న్ పీరియడ్ టేబుల్ వచ్చిన తర్వాత దాన్ని సరి చేయడం జరిగింది. సో అది ఎలా కరెక్ట్ అయిందంటే అక్కడ అటామిక్ మాస్ అనేది టెల్యూరియంకి ఎక్కువ ఉంది, అయోడిన్ తక్కువ ఉంది. కానీ అటామిక్ నెంబర్ మాత్రము టెల్యూరియం తర్వాతనే మనకి అయోడిన్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ప్రాబ్లం అనేది లేకుండా అయింది. లిమిటేషన్స్ ఆఫ్ మెండ్లీవ్స్ పీరియడ్ టేబుల్. ఫస్ట్ది అనామలస్ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా టెల్యూరియంకి మాస్ నెంబర్ అనేది అటామిక్ మాస్ అనేది ఎక్కువ ఉన్నా కూడా అయోడిన్ తక్కువ ఉన్నా కూడా ముందే టెల్యూరియం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు అయోడిన్ ఇచ్చారు. అంటే మనకి ఆ రూల్ ప్రకారం ఏంటంటే అన్ని మాస్ నెంబర్ ఇంక్రీజ్ ఉన్నాయి కాబట్టి అయోడిన్ తర్వాత టెల్యూరియం ఇవ్వాల్సింది ఇక్కడ రివర్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒకటి లిమిట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సెకండ్ చూసినట్లయితే డిసిమిలర్ ఎలిమెంట్స్ ప్లేస్ టుగెదర్. అంటే వేరు ఎలిమెంట్స్ని ఒకే చోట ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మనకి ఆ టేబుల్ చూసినట్లయితే ఫస్ట్ గ్రూప్ ఏదైతుందో దాంట్లో 1A 1B ఒకే దాంట్లో ఇచ్చారు మనకి. ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ అంటే లిథియం, సోడియం, పొటాషియం లాంటి వీటిని ఆల్కలీ మెటల్స్ అంటాము. ఫస్ట్ బి వచ్చేసరికి కాపర్, సిల్వర్, గోల్డ్ లాంటి వీటిని కాయినేజ్ మెటల్స్ అంటాము. అంటే చాలా తక్కువ సిమిలారిటీస్ని చూపిస్తూ ఎక్కువ డీవియేషన్ చూపిస్తుంటాయి. అలాంటి ఎలిమెంట్స్ని ఒకే గ్రూప్ అంటే ఫస్ట్ గ్రూప్లో అతను ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.